చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళడాన్ని, అమిత్ షాని కలవడాన్ని, ఆ తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నిశితంగా గమనిస్తోంది సార్. ఒక ఫేక్ ఫొటోస్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మెట్రో రైల్లో మోదీ ప్రయాణిస్తున్నప్పుడు ఉన్న ఫోటోని మార్ఫ్ చేసి చంద్రబాబు నాయుడు చేతులు కట్టుకుని నిలబడ్డట్టుగా ఉన్న ఒక ఫోటో, అలాగే యోగాసనాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ముందు అమిత్ షా ఉన్నట్టు, కాళ్ళకు వంగినట్టు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత భుజాలు తడుముకోవడమా, వాటెవర్ భయపడ్డమా, వాటెవర్ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నట్టు, అండ్ ఈ పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా? అంటే భయపడితే ఎందుకు చేస్తారండి? ఫేక్లు మార్ఫింగ్ చేసేవాడు భయపడేటట్టు చేస్తారా? భయపడ్డోడు చేయడు, బరి తెగిస్తే చేస్తారు తప్ప భయపడితే ఎందుకు చేస్తారండి? ఆ మార్ఫింగ్ ఫోటోలు చేయడం అంటే భయంతో చేస్తారా? సో అందువల్ల అది భయంతో కాదు. సో సహజంగానే టీడీపీ బీజేపీ కలుస్తున్న దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఒక ఎత్తుగడగా చేస్తున్నారు. బట్ ఏ రాజకీయ ఎత్తుగడైనా రాజకీయ పోరాటం జరపాలి తప్ప ఇలా ఇలా ఫేక్ ఫోటోలతో చేయడాన్ని అంగీకరించలేదు. ఈ మధ్య కాలంలో డీప్ ఫేక్ అనే కాన్సెప్ట్లో వచ్చింది. చాలా ప్రమాదకరంగా మనం అనని మాటలు అన్నట్లుగా, మనం చేయని పనులు చేసినట్లుగా చూపెట్టేటువంటి అవకాశం ఇవాళ టెక్నాలజీ ఇస్తుంది. డీప్ టెక్ కావాల్సిన చోట డీప్ ఫేక్ వస్తుంది. సో డెఫినెట్గా ఆ రకమైన మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీని ఇట్ ఏ క్రైమ్. రాజకీయాల్లోనే కాదు, సమాజంలో ఇలాంటి చాలా మనకు సినిమా హీరోయిన్లను డీప్ ఫేక్ ఫొటోస్ రావడం ఈ మధ్య వివాదం చూసాము. అందువల్ల ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఇలా ఫేక్ ఇమేజెస్ను సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఒక రాజకీయ పార్టీకి హక్కు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీజేపీ ముందు మోకరిల్లాడు, టీడీపీ బీజేపీ ముందు మోకరిల్లింది అన్న రాజకీయ విమర్శ చేసే హక్కు ఏ పార్టీకైనా ఉంటుంది. కానీ ఆ రాజకీయ విమర్శకు నమ్మకం కలిగించడానికి ప్రజలకు మీరు చెప్పాల్సిన పద్ధతి ఫేక్ ఇమేజెస్తో మాత్రం కాదు. ఒక రకంగా ఫేక్ ఇమేజెస్ రేపు అది బూమరాంగ్ అయిపోయి ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. లెట్ ద గేమ్ బి ఫేర్. ఎస్, టీడీపీ బీజేపీ బహిరంగంగానే కలుస్తున్నారు కదా. కలిసిన తర్వాత రేపు బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారో చూస్తే మనకు అర్థం కదా ఈ ఇమేజెస్తో సంబంధం ఏంటి. చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షా కాలు మొక్కుతాడని ఎవరు అనుకోరు కదా. చంద్రబాబు నాయుడు వయసు రీత్యా పెద్దవాడు, కాలు మొక్కడం అనే ప్రశ్నే రాదు కదా. సో అందువల్ల ఆ రకమైనటువంటి చీప్ టాక్టిక్స్ వల్ల ఏ రాజకీయ పార్టీకి లాభం జరగదు. ఆ రకంగా దీనిపైన ఎవరికి గుత్తాధిపత్యం కూడా ఉండదు. మీరు ఒకసారి ఇప్పుడు మనం గతంలో చూసాం, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పప్పు అని కొట్టుడుతోనే లోకేష్ వచ్చేలా వారు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు, అంటే SEO చేశారు. అంటే ఎవరు పప్పు అని కొడితే వెంటనే లోకేష్ గురించి వస్తుంది. వాళ్ళు ఏం చేశారు, ఖైదీ నెంబర్ అని ఒక ఏదో నెంబర్, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఉన్న నెంబర్ గుర్తులేదు, 6093. సో ఎంతండి, 6093 అని కొట్టుడుతోనే జగన్ ఫోటో వచ్చినట్టు. అందువల్ల ఇలాంటి మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఎనీబడి కెన్ డూ దిస్ కదా. సో అందువల్ల ఆ రకమైనది అల్టిమేట్గా డిజాస్టరే, అల్టిమేట్గా ఒక వినాశకర రాజకీయాలకి దారి తీస్తుంది తప్ప దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఫేక్ ఇమేజెస్ వచ్చినప్పుడు జగన్ ఫేక్ ఇమేజెస్ వస్తాయి, ఇందులో ఆశ్చర్యమే ఉన్నది. సో ఆ ఫేక్ ఇమేజెస్ అనేది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాలకు ఇది సరైనది కాదు, వ్యవస్థలు కూడా స్పందించాలి. రైట్ సార్.